అందరికీ శుభోదయం. మరి ఇవాళ కాశీ వారణాసిలో దండపాణి ఆలయం ఉంది కదా, అది ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. పూర్వం రత్నభద్రుడు అనే యక్షుడు ఉండేవాడు. పుణ్యాత్ముడు, ధార్మికుడు. అతనికి పూర్ణభద్రుడు అనే కుమారుడున్నాడు. కుమారునికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి అన్ని విషయాలు కొడుక్కి అప్పగించి శాంభవయోగం చేత మరణించాడు. కుమారుడు సర్వభోగాలు అనుభవిస్తూ పుత్రులు లేకపోవడం వల్ల కలత చెంది భార్యతో తాను ఉంటున్న ఈ ప్రాసాదాలు ఏవి తనకు నచ్చడం లేదని, మనశ్శాంతి లేకుండా పోయిందని, పుత్రుని పొందితేనే జీవితం ధన్యమని చెప్పాడు. పూర్ణభద్రుడు తన సంగీత విద్య చేత మహాశివుని మెప్పించాడు. శివానుగ్రహం వలన భార్య కనకకుండల గర్భం దాల్చింది. కుమారుడు జన్మించాడు. వాడికి హరికేశుడు అని పేరు పెట్టారు. కొడుకు పుట్టిన సంతోషంతో అనేక దాన ధర్మాలు చేశాడు. 8వ ఏటే హరికేశునికి శివభక్తి అలవడింది. శివుడిని తప్ప వేరొకరి ధ్యాస లేదు. నాలుక మీద హరనామం మాత్రమే ఉండేది. ఎల్లవేళ హరాహర అని హరుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. దుమ్ముతో లింగాన్ని చేసి గరికతో పూజించేవాడు. తండ్రికి కొడుకు చేష్టలు అర్థం కాలేదు. ఈ పూజలు వయసు వచ్చాక చేసుకోవచ్చు, ముందు వివాహం చేసుకుని సంతానాన్ని కని తమకు సంతోషం కలుగజేయమని నచ్చజెప్పేవాడు. ఒకసారి గట్టిగా మందలించడంతో హరికేశుడు భయపడి ఒక రోజున ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. హరికేశుడు అందరికీ దారి చూపేది కాశీనగరమే అని భావించి ఒక అరణ్యంలో ప్రవేశించి అక్కడ శివుని కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. శివుడు మెచ్చి పార్వతీ సమేతంగా ప్రత్యక్షమైనాడు. హరికేశుని జుట్టు అంతా జడలు కట్టింది. శరీరం అంతా పుట్టలు పట్టాయి. మాంసం లేని ఎముకల గూడులా ఉన్నాడు. తెల్లని శరీరంతో శంఖంలా మెరుస్తున్నాడు. మాంసాన్ని కీటకాలు పొడుచుకు తింటున్నాయి. అతని తపోగ్ని లోకమంతటా ప్రసరిస్తోంది. భక్తి తప్ప ఇంకేమీ అతనికి తెలియదు. సింహానికి భయపడ్డ లేడి పిల్లలు అతనిని రక్షిస్తున్నాయి. పరమేశ్వరుడు వృషభవాహనం దిగి పుట్టలో ఉన్న హరికేశుని చేయి పట్టి బయటికి తెచ్చాడు. అతడు పరమేశ్వర సాక్షాత్కారంతో పరవశించి స్తుతించాడు. అప్పుడు శివుడు మెచ్చి, నువ్వు నా దక్షిణ దిశలో నివసిస్తూ నాకు అనుసరణలో మెలుగుతూ ఉండు, దుష్టులను దండిస్తూ దండపాణి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు అని చెప్పి అదృశ్యమైనాడు అని స్కందుడు అగస్త్య మహర్షితో, హరికేశుడు అనే యక్షుడు కాశీలో దండనాయకుడనే పేరుతో ఉంటున్నాడు అని, దండనాయకుడి అనుగ్రహం లేనిదే కాశీలో ఎవ్వరూ సుఖాన్ని అనుభవించలేరని తెలియజెప్పాడు. మిగతా భాగం మరొకసారి చదువుకుందాం.